బ్రేకింగ్ న్యూస్. నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత కూడా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. శ్రీకాళహస్తి టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్సీవీ నాయుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో టిక్కెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఆయన వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రేపు గూడూరులో జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. పూర్తి సమాచారం అందిస్తారు మా రీజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ తిరుపతి నుంచి. శ్రీనివాస్, పూర్తి సమాచారం ఏంటి? ఈయన పార్టీ మారడానికి గల కారణాలు ఏంటి, దట్టు ఈ టైంలో? గుడ్ ఈవినింగ్ గోపి. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి మరో గట్టి షాక్ కలిగిందని చెప్పుకోవచ్చు. ఎన్నికల సమయం దగ్గర పడే తరుణంలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత ఎస్సీవీ నాయుడు ఈరోజు పార్టీకి గుడ్ బై చెప్తున్నట్టు కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అయితే 2004 లో ఎస్సీవీ నాయుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా కొనసాగారు. అయితే అంతకుముందు 2009 లో కూడా ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బొజ్జల గోపాలకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు కాంగ్రెస్ నుంచి టీడీపీ గూటికి చేరుకోవడం జరిగింది. అయితే గత కొద్దేళ్లుగా కొంతకాలంగా శ్రీకాళహస్తిలో బొజ్జల కుటుంబానికి ఎస్సీవీ నాయుడు కుటుంబం మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన టీడీపీ అభ్యర్థిగా శ్రీకాళహస్తి టికెట్ కోసం గట్టిగా ప్రయత్నం చేయడం జరిగింది. చివరి వరకు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వద్ద తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన గట్టిగా ప్రయత్నం చేయడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు మటుకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా బొజ్జల గోపాలకృష్ణ తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. దీంతో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన గత కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా వచ్చారు. అయితే కొద్ది రోజుల క్రితమైన శ్రీకాళహస్తిలో తన అనుచరులతో వర్గంతో కూడా సమావేశమయ్యారు. పార్టీలో కొనసాగాలా లేకుంటే పార్టీని వీడాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. తాను టీడీపీకి గుడ్ బై చెప్తున్నట్టు కూడా ఆయన నేరుగా ప్రకటించడం జరిగింది. అయితే తనతో పాటు ఆయన అనుచరులు కూడా మొత్తం కూడా టీడీపీకి రాజీనామా చేసినట్టు కూడా ఎస్సీవీ నాయుడు ప్రకటించారు. అయితే టీడీపీని వీడాక అతను రేపు జగన్ సమక్షంలో వైసీపీ గూటికి చేరేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. రేపు గూడూరులో జరిగే వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ సమక్షంలో ఆయన ఎస్సీవీ నాయుడు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు మొత్తం రంగం సిద్ధం చేస్తున్నారు. ఏదేమైనా ఎన్నికలు సమీపిస్తున్న తరంలో శ్రీకాళహస్తి టీడీపీకి మటుకు ఇది గట్టి దెబ్బ జరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు గోపి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.